పురా నగరపాలక సంస్థలు గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాల పదవీకాలం 1-2 నెలల్లో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితాల తయారీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వేరువేరుగా నోటిఫికేషన్లు ఇచ్చింది. తక్షణమే జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభించి వచ్చే నెల 9న ఓటర్ల ఫోటోలతో సహా తుది జాబితాలు ప్రచురించాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశించారు. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలు సేకరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని మంగళగిరిలోని డేటా సెంటర్ సర్వర్లలో నిక్షిప్తం చేసింది. జిల్లాల వారీగా మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు ఇచ్చిన లాగిన్ల ద్వారా జాబితాలు సేకరించి వాటిలో నుంచి పురా నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డులు, మండలాల్లో పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 2026 జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా నవీకరించాలని ఎస్ఈసి నిర్దేశించింది. రాష్ట్రంలో 87 పురా నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పాలకవర్గాల పదవీకాలం వచ్చే నెల 17తో ముగియనుంది. మిగిలిన 36 సంస్థల్లో కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పుడు 123 పట్టణ స్థానిక సంస్థల్లోనూ డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయనున్నారు. రాష్ట్రంలో 13,098 పంచాయతీల్లో సర్పంచులు, సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. కోర్టు కేసులు, ఇతర వివాదాల కారణంగా 253 పంచాయతీల్లో అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. మొత్తం 13,351 పంచాయతీల్లోనూ ప్రస్తుతం ఓటర్ల జాబితాలు సిద్ధం చేయనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ముగియనుంది.